ఇంకో హెడ్లైన్, నిన్న బీజేపీ వాళ్ళు పార్లమెంటరీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక లిస్టు రిలీజ్ చేసింది. దూకుడు మీద బీజేపీ 195 మందితో లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్, తెలంగాణ నుంచి 9 మందికి చోటు. అది చెప్పా కదా, పార్లమెంటరీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మేబీ ఈ నెల ఫస్ట్ వీక్ లోపు మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. దాంట్లో 195 మందితోని లిస్ట్ రిలీజ్ చేస్తే మన తెలంగాణ నుంచి 9 మందికి చోటు దక్కింది. అందులో ఒక 3కు సిట్టింగ్. ఓరోరికి అంటే బండి సంజయ్ కరీంనగర్, నిజామాబాద్కి వెళ్ళి అరవింద్, మూడోది మన భువనగిరి కాదు సిట్టింగ్ ఎమ్మెల్యే కరీంనగర్, నిజామాబాద్తో పాటు ఇంకొకరు కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డికి ఈ 3కి సిట్టింగ్ ఇచ్చిర్రు. మిగతాది ఏంటంటే ఈటల రాజు, మల్కాజ్గిరి ఎవరిది అని చెప్పేసి కొంత ఉండే డైలమా. ఇక మళ్ళీ ఈటల అందరికీ ఇచ్చిర్రు మల్కాజ్గిరి సార్. ఇక అట్లా 9 మంది పేరు ప్రకటించింది బీజేపీ పార్టీ. మరో హెడ్లైన్, ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నడపాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బడులు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు కొనసాగుతాయి. అండలు ఆల్రెడీ మండిపోతున్నాయి. ఇంకా ఈసారి టెంపరేచర్ బాగా ఎక్కువ ఉందని చెప్పేసి మన నిన్నే వాతావరణ శాఖ కూడా ఒక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నెల 15 తారీఖు నుంచి ఒక పూట బడులు పెడుతుంది. పొద్దుగాల 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ బడులు ఉంటాయని చెప్పేసి నిన్న ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రానికి IIHT మంజూరు. సో మనకొకటి మంజూరు చేసినట్టు ఇంకొక వార్త ఉంది. ఇంకోటి, రామేశ్వరం బ్లాస్ట్లో కీలక ఫుటేజ్ లభ్యం. మనకు మొన్న బెంగళూరులో జరిగిన బ్లాస్టింగ్ సంబంధించి ఒక కీలక ఆధారాలు దొరికినాయి. దానికి సంబంధించి ఇంకో వార్త లోపల పేజీలో ఉంది. బీజేపీకి గంభీర్ గుడ్ బై. క్రికెటర్, మాజీ భారత క్రికెటర్ గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పి నిన్న ట్వీట్ చేసిండు. నేను ఇంకా రాజకీయాలు చేయను, నేను ఇకపై క్రికెట్ పైన ఫోకస్ పెట్టని చెప్పేసి ఆయన రాజీనామా చేసింది కూడా మరో హెడ్లైన్లు ఉన్నాయి. ఇక మిగతా వార్తల పేపర్లో కూడా వెళ్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో ఇది కూడా మెయిన్ బ్యానర్ అదే తీసుకుంది. ఏంటి మార్పు అంటే ఇదే, బోర్లు పోయాయి, ట్యాంకర్లు వచ్చాయి. బోర్లతో మన పంటలు పండించుకునేది ఆ కాలం పోయింది. ఇప్పుడు నీళ్లు ట్యాంకర్లకి వెళ్ళి తెచ్చుకొని పంటలు పండించుకునే పరిస్థితి వచ్చింది. మార్పు అంటే గిది, బోర్లు పోయి ట్యాంకర్లు వచ్చే అని చెప్పేసి ఒక ఫోటో స్టోరీ పెద్దగా రాసింది. ఎక్కడంటే ఇలా చెప్పాను కదా, నల్గొండ మండలం కేశవరావుపల్లిలో వరి పొలానికి ట్యాంకర్ ద్వారా నీరు పెడుతున్న రైతు ముత్రేని పరశురాం. ఇది పరిస్థితి. ఇంకో దారుణమైన ఘటన ఏంటంటే ఆ విషాదకరమైన విషయం, మరో 2 రైతుల బలన్మరణం. మళ్ళీ నిన్న పాపం 2 అన్నదాతలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకరు భద్రాద్రి జిల్లాలో మిర్చి రైతు, వరంగల్ జిల్లాలో మరొకరు పెట్టుబడి కూడా రాలేదని, అప్పులు తీరడం లేదని ఆత్మహత్య చేసుకున్నారు. అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్న రోజులు మళ్ళీ మొదలైనవి. ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి, అయ్యా మీరు నీళ్ళు ఇవ్వకపోతే కనీసం వాళ్ళకి భరోసానే ఇవ్వండి. అదేం ఖర్చు అయ్యేది కాదు కదా, కనీసం భరోసా ఇవ్వండి. మీరు సావకండి, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం. మీ సొంత డబ్బులు ఏమి ఇయ్యరు, మీ ఇంటికి వెళ్ళి ఏమి ఇయ్యరు, మీ కాంట్రాక్ట్ పైసలు కావాలి కదా, గట్టిన మీరు రైతులు ఆదుకుంటాం ఏదైనా చేయండి, వాళ్ళని ఆదుకోండి, భరోసా ఇవ్వండి. మీ పెట్టుబడికి వాళ్ళు అప్పులు తెచ్చి వాళ్ళు అప్పుల పాలు చేసి అప్పులు ఎట్లా తెచ్చో తెలియక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అరే మేము ఉన్నాం, ప్రభుత్వం ఉందండి, మీరు బాధపడకండి, ఈ కాలం కాకపోతే ఇంకో కాలం వస్తుంది, ఈ పైస కాకపోతే ఇంకో పైస వస్తుంది, మేము ఉన్నాం, మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం, మీరు భరోసా ఉండండి, బాధపడకండి, భయపడకండి, ఈ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకండి, మీరు ఆత్మహత్యలు చేసుకొని మీ కుటుంబాన్ని ఆగం చేసుకోకండి అని మీరు వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి కదా. అట్లేం చేయరా? మీకు ఆ బాధ్యత లేదా? ఆ బాధ్యత లేదా? ఇట్లా రోజుకో 2-3 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రాష్ట్రం ఏమైంది, ఏమైపోతుంది? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా? ఉంటే ఇట్లా చేస్తుంటారా? ఇట్లా ఆత్మహత్య చేసుకుంటే ఇట్లే ఉంటారా? ముద్దు నిద్రలో ఉండరా? నిద్రకి బయటికి రారా? కుంభకర్ణ నిద్రలో ఉన్నారా మీరు? ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసిన ఒక్కరి దగ్గరికి వెళ్ళి చూడాలి కదా. భద్రాద్రి జిల్లా అంటే అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు, డిప్యూటీ సీఎం కూడా బట్టి విక్రమార్క కూడా అక్కడనే ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద కాంట్రాక్టర్, రాష్ట్రంలో పెద్ద కాంట్రాక్టర్ కూడా, ఆ మంత్రి కూడా అక్కడనే ఉండు. వెళ్ళి పరామర్శించాలి కదా వాళ్ళని. నేను రైతులు, మిర్చి రైతులు రోడ్డు మీదకి వచ్చి, అయ్యా మాకు పెట్టుబడి కూడా రావట్లేదు, జెండా పాట కూడా మాకు డబ్బులు రావట్లేవు, కనీసం ఇప్పుడు కలవరు, వాళ్ళ బిజీ.
కార్లలో తిరగడం బిజీ, ఏడ కాంట్రాక్ట్ చూసుకోవాలి బిజీ, ఏడ కమిషన్ వస్తే బిజీ. ఇదే కావాలి తప్ప మీకు ఈ రైతుల బాధలు పట్టట్లేవా? ఇక్కడనే రైతు పొలాలకు నీళ్ళు లేవని ట్యాంకర్ తోటి పెట్టారు. దాని పక్కనే అందరికి ఆ ఫెసిలిటీ ఉండదు కదా ప్రసాద్. పాపం ఎంత దారుణమైన పరిస్థితి చూడండి రాష్ట్రంలో. చూడండి ఇక అయిపోయింది తెలంగాణలో ఈ రోజుల మార్పులు. ఇదేనా మార్పు అంటే? ఇదే మార్పు. ఇదేనా మార్పు అంటే? తెలంగాణలో మార్పు అంటే ఇదే. ఉన్నదాన్ని ఓటుకొని ఏదైతే ఉండొద్దు అనుకున్నాం అది తెచ్చిపెట్టుకున్నాం. మాకే అసలు చదువుతున్న మాకే కన్నీటిలో ఆగట్లేదు మాకు. ఎట్లా మీకు ఎట్లా ఉండబోద్దు అవుతుంది మీకు? ఇట్లా ఇది ఇంకా బాగుంది. మీ పిల్లలు కాదా, మీ బిడ్డలు కాదా, లేదా మీ పార్టీ వాళ్ళు కాదా అనుకుంటురా?